నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ ద్వైవార్షిక మహాసభలు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూనియన్ నేతల హామీ ఇది వాట్సాప్ ప్రభుత్వం కాదు వాటాల ప్రభుత్వం చంద్రబాబు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం సాధించారన్న కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం నగరంలో ఇప్పటి వరకు 211 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 2.41 కోట్ల సాయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ Federation of National Postal Organization అనుబంధ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ గ్రూప్ సి పోస్ట్మ్యాన్ అండ్ ఎంటీఎస్ ఎన్యూజీడీఎస్ ద్వైవార్షిక మహాసభలు ఆదివారం స్థానిక రాజమండ్రి హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నిర్వహించారు. రాజమండ్రి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె శేషారావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధ్యక్షుని ఉపన్యాసం కార్యదర్శి నివేదిక అనంతరం సభ్యుల ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో గ్రూప్ సి తరపున ప్రెసిడెంట్ గా బి గౌరీశంకర్, సెక్రటరీగా తోటాడ రాజు, ట్రెజరర్ గా పి సూర్యభాను ఎన్నికయ్యారు. పోస్ట్మ్యాన్ అండ్ ఎంటీఎస్ తరపున ప్రెసిడెంట్ గా పి శాంతిభూషణరావు, సెక్రటరీగా సిహెచ్ శ్రీనివాస్, ట్రెజరర్ గా ఎస్ఏ సాయిరాం ఎన్నికయ్యారు. ఎన్యూజీడీఎస్ కి సంబంధించి ప్రెసిడెంట్ గా తోటాడ అన్నపూర్ణ, సెక్రటరీగా పి సూర్యమణికంఠ, ట్రెజరర్ గా జేఎన్డి సంతోషి ఎన్నికయ్యారు. ఎఫ్ఎన్పిఓ రాజమండ్రి డివిజన్ లో జరిగిన ఈ మొట్టమొదటి ద్వైవార్షిక మహాసభలో 3 బ్రాంచీల సభ్యుల ఎన్నిక కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హమని నాయకులు తోటాడ రాజు పేర్కొంటూ ఇందుకు సహకరించిన దేశ రాష్ట్ర రీజనల్ స్థాయి నాయకులకు, డివిజనల్ స్థాయి మెంబర్లకు, హెడ్ పోస్ట్ మాస్టర్ జి సువర్ణరాజుకి ధన్యవాదాలు తెలిపారు. ఎన్ఏపీఈ ఏపీ సర్కిల్ సెక్రటరీ పిఎస్ డేవిడ్ రాజు మాట్లాడుతూ 2 ఏళ్ల నుంచి మహాసభ కాలయాపన జరగడం, 2 ఏళ్ల తర్వాత 80 మంది సభ్యులతో విజయవంతంగా జరగడం, ఎన్నికల దిగ్విజయంగా జరగడం ఆనందంగా ఉందన్నారు. దేశ రాష్ట్ర స్థాయిలో మార్పులు, ప్రమోషన్ల గురించి సమావేశంలో ప్రస్తావించామని, 10 రోజుల్లో ప్రమోషన్లు వస్తాయని ఆయన వివరించారు. జేడీఎస్ సమస్యలు కూడా కొద్ది రోజుల్లో పరిష్కారం కాగలవన్నారు. సిబ్బంది డిప్యూటేషన్ కాల పరిమితి క్రమబద్ధీకరణకు ఖచ్చితంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉదయం సెషన్లో పాల్గొన్న డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ కె శేషారావు గారు తాము చెప్పిన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 7/9/2025న ఎఫ్ఎన్పిఓ ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ అనుబంధ ఎన్ఏపిఈ నేషనల్ అసోసియేషన్ పోస్టల్ ఎంప్లాయీస్ గ్రూప్ సి పోస్ట్మ్యాన్ అండ్ ఎంటీఎస్ ఎన్యూజీడీఎస్ ద్వైవార్షిక మహాసభలు రాజమండ్రి హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు జరిగాయండి. ఇందులో అధ్యక్షుల వారి ఉపన్యాసం, కార్యదర్శి వారి సందేశంతో పాటు సభ్యుల ఎన్నిక కూడా జరిగింది. ఈ సభ్యుల ఎన్నికలో గ్రూప్ సి తరపున ప్రెసిడెంట్గా బి గౌరీశంకర్ గారు, సెక్రటరీగా టి రాజు గారు, అలాగే ట్రెజరర్గా పి సూర్యభాను గారు ఎలక్ట్ అయ్యారు. పోస్ట్మ్యాన్ అండ్ ఎంటీఎస్కి సంబంధించి ప్రెసిడెంట్గా అంటే ఎవరో మనకి కొంచెం అది ప్రెసిడెంట్గా పి శాంతిభూషణరావు గారు. ఈరోజు రాజమండ్రి డివిజన్లో బయాన్యువల్ కాన్ఫరెన్స్ చాలా దిగ్విజయంగా జరిగింది. పోస్ట్మెన్, ఎన్యూజీడీఎస్, క్లాస్ 3 ఈ 3 వింగులకు ఈరోజు 2 సంవత్సరాల తర్వాత బయాన్యువల్ చాలా వైభవపేతంగా జరగడం జరిగింది. ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మార్నింగ్ సెషన్లో మన రాజమండ్రి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ శేషారావు గారు అటెండ్ కావడం, కొన్ని సమస్యలు ఆయన దృష్టికి తీసుకొని వచ్చి మేము అన్నీ పరిష్కరించుకోవాలని చెప్పే దిశగా ఆయన పిలిచడము, ఆయన అన్ని సమస్యల గురించి వినడము, తర్వాత నేను అన్నీ చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే దాదాపు ఈ 2 సంవత్సరాల్లో ఈ యొక్క డివిజన్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల పరిష్కారాల గురించి నా యొక్క మెంబర్స్కు. నా పేరు కృష్ణప్రసాద్, ఏపీ పోస్టల్ సర్కిల్ ఎన్ఏపిఈ గ్రూప్ సి సర్కిల్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఈ రాజమండ్రి డివిజన్లో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన యూనియన్, నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ గ్రూప్ సి
అలాగే పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ ఎన్యూజీడీఎస్కి జరిగిన ద్వైవార్షిక మహాసభల్లో పాల్గొనటకు గాను ఇక్కడికి రావడం జరిగింది. ఈ ద్వైవార్షిక మహాసభల్లో ఈ రోజున భారత తపాలా శాఖలో జరుగుతున్నటువంటి మార్పులు, దానికి అనుగుణంగా ఎంప్లాయీస్ తీసుకోవాల్సినటువంటి ఏవైతే ముందస్తు చర్యలు ఏవైతే ఉంటాయో దానికోసం విపులంగా చర్చించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ ఐటీ 2.0కి సంబంధించి ఈరోజు ఎంప్లాయీస్ పడుతున్న ఇబ్బందులు, దానికి డిపార్ట్మెంట్ అనుసరిస్తున్న తీరుని ఈ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. దీనికి సర్కిల్ నాయకత్వం వాళ్ళు ఏ రకంగా పైనున్న డైరెక్టరేట్కి ఈ సమస్యల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళతోటి చర్చించి దీనికి ఒక సానుకూల పరిష్కారం తీసుకురావాల్సిన దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నా పేరు యోగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఎన్యూజీడీఎస్. ఈరోజు రాజమండ్రి డివిజన్ 3 యూనియన్ల ద్వైవార్షిక మహాసభలకు రాష్ట్ర తరపు నుంచి 3 యూనియన్ల ఎఫ్ఎన్పిఓ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ డివిజన్లో గ్రూప్ సి సభ్యులు కావచ్చు, పోస్ట్ మ్యాన్ సభ్యులు కావచ్చు, జీడీఎస్ సభ్యులు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడి త్వరలో డివిజన్ లెవెల్లో కానివ్వండి, ఆర్ఓ లెవెల్లో కానివ్వండి, లేదా సర్కిల్ ఆఫీస్ లెవెల్లో కానివ్వండి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అలాగే మారుమూల గ్రామ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి జీడీఎస్ అఫీషియల్స్, బీపీఎంలు కానివ్వండి, ఏపీపీఎంలు కానివ్వండి, అలాగే డాక్ శాఖలు కానివ్వండి, ఈ మా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెడుతున్నటువంటి టార్గెట్లపై ఈరోజు మరింతగా చర్చించడం జరిగింది. టార్గెట్ వచ్చేసి ఒక్కొక్క డిఓకి వచ్చేసి 30 అకౌంట్లు ఓపెన్ చేయాలని చెప్పని, అలాగే ప్రీమియం వచ్చేసి దాదాపు 25,000 30,000 ప్రీమియం చేయాలని చెప్పని మా సభ్యులు మాకు చెప్పడం జరిగింది. కానీ ఈ టార్గెట్లని ఖచ్చితంగా మేము ఎక్కడైతే మాకు మొదలవుతుందో సర్కిల్ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి మా చీఫ్ ఎంపీ గారితో మాట్లాడి ఈ టార్గెట్లని తగ్గిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టినటువంటి కొత్త సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఐటీ 2.0 దానివల్ల పడుతున్న ఇబ్బందుల గురించి మా జీడీఎస్ సభ్యులకి వివరించడం జరిగింది. దాని కావాల రాబోయే రోజుల్లో చంద్రబాబు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం సాధించారని కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రశ్నించారు. ప్రచారం ఎక్కువ, పనులు తక్కువ అని ఆయన ఎద్దేవా చేశారు. వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు గొప్పగా చెబుతున్నారని, నిజానికి ఇది వాట్సాప్ ప్రభుత్వం కాదని వాటాల ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. స్థానిక గణేష్ చౌక్ లో ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతామోహన్ మాట్లాడుతూ చంద్రబాబు మాటలు తప్ప చేతలు లేవన్నారు. వాట్సాప్ ప్రభుత్వం పేరిట వాటాల పరిపాలనగా తయారైందన్నారు. రాష్ట్రానికి వచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వ పరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ తొలగించాలని చింతామోహన్ కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉంటే ఏపీలో మాలలు మెజారిటీగా ఉండేవారని, అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా చేయకుండా దామోదర రాజ నరసింహ లాంటి వాళ్లను చేసి ఉంటే రాష్ట్ర విభజన ఆగేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్సీలకు అధికారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా ఎస్సీల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని చింతామోహన్ పేర్కొంటూ ఎస్సీల జోలికి రావద్దని సున్నితంగా హెచ్చరించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెద్ద మోసమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుందని వాపోయారు. ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తున్న వారికి అణిచివేయడం తగదన్నారు. రాహుల్ గాంధీ బీహార్ యాత్ర నిజంగా దారుణంగా ఉంది. ఎన్నికల విధానం దేశంలో ప్రజాస్వామ్యం. రాహుల్ గాంధీ చెబుతున్న ప్రతి విషయం కరెక్టు దొంగోట్లు వేసుకొని 3 సార్లు వచ్చారు. 2014 గురించి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. 2019, 24లో కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దొంగ ఓట్లతోనే వచ్చింది, అనుమానమే లేదు. 2019లో 115 లోక్సభ స్థానాల్లో అవి చేయడం జరిగింది. జీవీఎంలు ట్యాంపరింగ్ చేయడం జరిగింది. మొన్ననే పట్టుబడ్డాము. 60 లక్షల ఓట్లు మరి దొంగ ఓట్లు తయారు చేయడం చూసాం. ఒక బీజేపీ కార్యకర్త ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ లో ఉంటూ 85 ఓట్లు రాసుకొని ఉన్నాడు. ఒక్క ఇంట్లోనే 85 దొంగ ఓట్లు రాసుకొని ఉన్నాడు. ఇక్కడ దొంగతనం బయటపడింది. మరి దీనికి అంతటికి వెనకాల భారతీయ జనతా పార్టీ, ఎలక్షన్ కమిషన్ 2 in 1 అయిపోయినాయి. మరి ఎలక్షన్ కమిషన్ ఒకప్పుడు సెషన్ ఉన్నప్పుడు ఎన్నికలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు వేరు.
ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా? ఆ రోజు ఎన్నికల ప్రధాన అధికారిని సెలెక్ట్ చేసేదానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ రోజు లేదు. అమిత్ షా, మోడీ గారు ఇద్దరే కలిసి ఎలక్షన్ కమిషనర్ని, ప్రధాన ఎన్నికల కమిషనర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు. షిఫ్ట్ అంటే షిఫ్ట్, స్టాండ్ అంటే స్టాండ్. దొంగోట్లు రాసుకుంటే దొంగోట్లు రాసుకో. మరి దొంగతనాలు ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ లో జరుగుతున్నాయి. దీన్ని నేను ఖండిస్తున్నాను. దీంట్లో అనుమానమే లేదు. ఎన్నికల విధానంలో భారతదేశంలో మార్పులు అవసరం. అంత పెద్ద అమెరికా, జపాన్ లోనే ఇది లేదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్. ఇక్కడెందుకు? దొంగోట్లతోనే వచ్చారు, దొంగ పనులు చేస్తున్నారు. ఒక్క విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నారు. ఎస్కే మీరావలి వయసు 57 సంవత్సరాలు. ఆయన రాజమండ్రి మొయిన్ రోడ్లోనే ఒక వస్త్ర దుకాణంలో గుమస్తాగా చేస్తున్నారు. ఏ రోజైనా సెలవు పెడితే యజమాని ఆ రోజు వేతనం కట్ చేస్తారా? అయినా ఆయన రక్తదానం చేయడానికి దూర ప్రాంతాలకు వెళ్తుంటారా? ఆయన ఇప్పటికీ 100 సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించారా? ఆయన రికార్డును ఆయనే అధిగమిస్తూ ఆదివారం రాజమండ్రిలోని ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకులో 101 రక్తదానం చేశారా? 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నారు. కడియం మండలం మురమల్ల గ్రామానికి చెందిన వలి మీరా చాలా ఏళ్ల క్రితం తన కళ్ళ ముందు ప్రమాదంలో గాయపడిన ఒక బాలుడు రక్తం దొరకకపోవడంతో మరణించడం చూసి చలించిపోయిన వలి మీరా అప్పటి నుంచి రక్తదానం చేయడం ప్రారంభించారు. తన ఫోన్ నెంబర్ కూడా గ్రూపుల్లో తెలియజేయడంతో ఎంతో మంది ఆయనకు ఫోన్ చేసి రక్తదానం చేయాలని కోరుతుంటారు. అరుదైన ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావడంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఆయనకు ఫోన్లు చేయడం లేదా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేస్తుంటారు. ఇలా వైజాగ్, విజయవాడ వంటి దూర ప్రాంతాల నుంచి, తెలంగాణలోని భద్రాచలం తదితర ప్రాంతాల నుంచి రక్తదానం చేయాలని కోరుతుంటారు. ఆ రోజు దుకాణానికి సెలవు పెట్టి వెళ్లి మరీ రక్తం ఇచ్చి వస్తుంటారు. వలి మీరా ఆ రోజు జీతం కట్ అయినా బాధపడకుండా తన వల్ల ఒకరికి మంచి జరిగిందని సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. 57 ఏళ్ల వయసులో 101 రక్తదానం చేసిన వలి మీరా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల కళ్ళు తిరుగుతాయని, నీరసం వస్తుందనేది అపోహ మాత్రమేనని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. పత్రిక ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ అందరికీ నమస్కారం అండి. మా తల్లిదండ్రుల పేరు, మా ఫాదర్ పేరు తేక్ పత్రికారు, మా అమ్మగారి పేరు తేక్ అమ్మాయి. నేను ఇంచుమించు 1993 కానీ చెప్తాను బ్లడ్. అలాగే నా కళ్ళ ముందు బాబుకి ఇబ్బంది అయితే అది కళ్ళలో చూడలేక ఇలా ఎంతోమంది చనిపోతున్నారు అనిపించి అప్పటి నుంచి నేను 1993 కాడి నుంచి కూడా ఇలాగే కొనసాగిస్తూ ఇలాగ ఇంచుమించు నేను ఇచ్చింది ఇప్పుడు ఏళ్ళకి 1 ఏళ్ళకి. నా పేరు ఎస్కే వల్లి మీరా, కడి మండలం 2 గ్రామం అండి. నేను 1993 కానీ చెప్తున్నాను. నేను 1993లోనే నేను నా కళ్ళు బాడీ దానం కూడా నేను కాకినాడ బాధ బాలకృష్ణ గారు రాశాను. అలాగే ఎంతోమంది ప్రాణాలు చనిపోతుంటే నేను చూడలేక అందరు స్వస్థంగా ముందుకు వచ్చి 3 నెలలు కూడా గ్రాప్ రాకుండా 3 నెలలు ఐదేళ్ళకి అలా కంటిన్యూగా చెప్తున్నాను. అందరూ స్వస్థంగా వచ్చి ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వాలని. ఏ అపో పడొద్దండి, నీరసం పడుతుంది, కాళ్ళు చేతులు అవుతాయి అన్నారు. అపో ఆరోగ్యం బాగుంటుందండి. ఇప్పుడు నా వయసు 57 సంవత్సరాలు. అక్టోబర్ 18కి 58 వస్తుందండి. అలాగే స్వచ్ఛంగా ముందుకు వచ్చి అందరూ బ్లడ్ ఇవ్వాలి. ఎక్కడ అవసరం అయితే అక్కడ బ్లడ్ బ్యాంకులో ఉండి ఎంతోమంది ప్రాణాలు చనిపోతున్నారు బ్లడ్ లేక, అందరూ స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఇవ్వాలని కోరుకుంటూ పత్రిక విలేకరులకి. అలాగే మా అబ్బాయి కూడా నా ఛానల్లో మా అబ్బాయి కూడా కొనసాగుతున్నాడు. ఇప్పుడు 4 సారి 3 సారి అండి ఒకటి ఆయన కూడా ఇస్తున్నారండి. అందరూ ముందుకు వచ్చి అప్పు పడొద్దని స్వచ్ఛంగా ముందుకు వచ్చి రావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం సార్. ఆదివారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి లలితానగర్లో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరగడానికి కృషి చేసినటువంటి సుందర సత్సంగ్ సభ్యులకు సహకరించిన వారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన గంగరాజు గారి దంపతులను, అలాగే కార్యక్రమానికి సహకరించిన సత్యనారాయణ రత్న, శ్రీధర కుటుంబ సభ్యులు కుమారి, నాగరాజు, ప్రసాద్, నాగేశ్వరరావు, అలాగే శివలింగం యొక్క ప్లాట్ఫారం నూతన నిర్మాణం చేయించిన గవరాజు, సత్యనారాయణ అభినందించడం జరిగింది. కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి నాగరాజు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సుందర్ సత్సంగ్ సభ్యులు అధిక సంఖ్యలో కృష్ణ భక్తులు హాజరై జయప్రదం చేశారు. అనంతరం వచ్చిన భక్తులకి సభ్యులకు అన్నప్రసాద వితరణ చేశారు. ముఖ్యంగా గంగరాజు గారి దంపతులు ఈ టెంపుల్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. అందులో చాలా టెంపుల్స్ చూస్తాం కానీ
ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఇప్పుడు సమస్యలు అయిపోయింది. ఏమవుతుంది నాకు మాకేమవుతుంది కూడా టెంపుల్స్ కూడా టెంపుల్స్ చర్చిలు కానీ లేదా చూస్తున్నారు. అంతేగాని సేవాభావంతో సేవ చేసే ఆలోచన లేదు. కానీ ఇక్కడ ఉన్నత సంఘ సభ్యులందరూ కూడా అంతా కూడా తమ సొంత అన్నది తన కుటుంబంగా కార్యక్రమాలు ఇక్కడ అందరూ కూడా కష్టపడి పనిచేయడం జరుగుతుంది. అలాగే మన సోదరు గారు కూడా పూజ చేసి ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తుంది. ఇవన్నీ కూడా నడవకుండాక వాళ్ళు చేసేది మన భగవంతుని నియంత్రణ మనం చేస్తాం. మనకి అనుకూలంగానే మన దేశాలు పోరాగా నేను చేయాలంటే నేను చేయగలను. ఆయనకి భగవంతుడు ఆలోచించింది మాకు రామరాజు గారు ఆయన పచ్చిగట్టు నుంచి పోరాడైన ప్రారంభించారు. నేను పచ్చిగట్టు నుంచి నా సేవ చేసుకునే హ్యాపీ చేయగలుగుతాం. ఎందుకంటే మనకి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే నేను చిన్నప్పుడు 5-6 ఏళ్ల వయసులో మాకు అవసరాలు చిన్న కాలం ఉంటుంది. ఆ కాలం పక్కనే పొద్దునే లేచి 4 నిమిషాలు పెట్టి కొనుక్కుంటున్న అక్కడ స్నానం చేసి దమ్మెట్టుకుంటుంది. అలాగే తెల్లవారుజామున 5 గంటలకు మనం నగర సంకీర్తనం చేసుకున్నాం. ఇవి అలాగే సత్సంగం తెల్లవారుజామున 5 గంటలకి అక్కడ ఊరంతా తిరిగి భజన చేసుకుంటూ తిరిగారు. నేను కూడా వాళ్ళతో పాటు 5 గంటలకు నలుగురు పడుతుంటే నలుగురు అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు 5-6 సంవత్సరాల వయసులో ఆ టైంలో వాళ్ళతో పాటు నేను కూడా ఇంటితో అలాగే సత్సంగంలో ప్రతి శనివారం కూడా మా అక్కడ కృష్ణుడి గుడి దగ్గర ఈ భజన చేసేవారు. సారీ నేను కూడా అక్కడ మధ్యలో వేసాను. సారీ ఆ రకంగా చిన్నప్పటి నుంచి కూడా మనం ఈ కృష్ణుడి యొక్క సేవలో తప్పులు అలవాటు అయిపోయి ఇవాళకి కూడా అప్పుడు 45 సంవత్సరాలు వేసి వచ్చింది. ఇవాళకి కూడా నేను అన్ని కార్యక్రమాలు స్నానం చేసి అలాగే నేను ఈ ద్వారకా 2 సార్లు వెళ్ళాను. అలాగే మన మధుర 4-5 సార్లు వెళ్ళాను. బృందావనం 5 సార్లు వెళ్ళాను. ఇలాగ మొత్తం కృష్ణుడికి సంబంధించిన ఏరియాలన్నీ కూడా ఇంకా ఈ గుడికి రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ నేను లేకపోయాను. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ లేకపోతే వైజాగ్ శ్రీరాములు లేకపోయాను. ఇక్కడికే రావడానికి కారణం ఏంటంటే కృష్ణుడి కింద పెట్టారు. అంటే మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మన అందంగా ఉండాలని కోరుకుంటాం. అంటే భార్యగా పిల్లలు కానీ ఎందుకు అక్కడ నాకు ఇస్కాన్ టెంపుల్ కృష్ణుడు నచ్చలేదు. నల్లగా పెట్టేసి అంటే దేవుడికి రూపం ఏముంటుందో ఏ రూపంలో మనం దేవుడికి కావచ్చు. కానీ మనదే అనుకునే వాళ్ళు మనకు అందంగా కనపడాలని మనం కోరుకోవడం సహజం. ఇక్కడ ఎందుకో కృష్ణుడిలో ఒక విధమైనటువంటి ఆకాశం ఉంది. ఆకాశంలో ఒక వెలుగు ఉంది. దాని గురించి కంటిన్యూస్గా ఇక్కడ రావడం లేదు. మన కంటిన్యూస్గా ప్రతి మంగళవారం కూడా ఈ కృష్ణుడికి వచ్చి మరి టెంపుల్కి నేను ఇదివరకే చెప్పాను. గంగారాజు గారు ఇక్కడ చాలా మంది సర్వీస్ చేశారు. మన గవర్నర్ గారు అమ్మాయి ఏదో కార్యక్రమంలో నన్ను గుర్తుంది. గవర్నర్ గారు ఇక్కడ శివుడికి సంబంధించి ప్లాట్ఫామ్ తయారు చేసి వ్యవసాయ అలాగే ఎవరికాలు ఎవరి కోసం వాళ్ళంతా కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అమలైపోవడం ధన్యవాదాలు. నేను చెప్పాను చాలాసార్లు జగన్నాథ్ గారికి అది ఎప్పుడైనా ఏదైనా పని ఆగిపోతుందంటే మీకు అమౌంట్ అవసరం అవుతుంది. ఆగిపోతుంది నేను గురించిగా జరుగుతుంది. మీరు చాలా చేసి చెప్పుకోవడం కూడా ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా. ఈ టెంపుల్కి ఏం అవసరమైనా సరే మీరు ఏం కావాలని అది ఎంత ఖరీదైనా ఇక్కడ టీకెట్ ఇన్సిడెంట్ అయినా బ్యాగ్ ఉన్నట్టు ఏం అడిగినా కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా
బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏలేశ్వరం మండలంలోని సర్వసభ్య సమావేశం సాయి రెసిడెన్సీ హాల్లో ఎమ్మెల్యే జనార్దన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ప్రాణ డయాగ్నోస్టిక్ అధినేత ఎంబీబీఎస్ ఎండి శ్రీమతి డాక్టర్ అనిత రేడియాలజీ వ్యాధి నిర్ధారణ అనే అంశం మీద అవగాహన కల్పించారు. రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి సిరికి శ్రీనివాసరావు మాట్లాడుతూ సభ్యులు అందరూ ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలని తెలిపారు. మరియు మేము మారుమూల ఏజెన్సీ రవాణా సౌకర్యం వైద్య సదుపాయం లేని ప్రాంతాలకు సైతం ప్రాణాలకు తెగించి అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తాం. దయచేసి ఎప్పుడూ ఆగిపోయిన 429, 465 జీవులను పునరుద్ధరణ చేసి మాకు ప్రభుత్వ గుర్తింపు కల్పించాలని కోరారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి పదిలం బెన్నబాబు త్వరలో రాష్ట్ర స్థాయిలో జరుగు సమావేశంకి ప్రతి ఒక్కరూ విధిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర సంఘ గౌరవ సలహాదారు ఆర్ శ్యామ్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి బరె నరసింహమూర్తి, అతికెనశెట్టి తమ్మరావు ప్రసంగించారు. ఏలేశ్వరం మండల ప్రధాన కార్యదర్శి పెబ్బిలి అప్పారావు, కోశాధికారి జక్కా సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆషిక్ తో పాటు 75 మంది సభ్యులు హాజరయ్యారు. మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిని. మాది చాలా గ్రామీణ వైద్య సంఘాలలో ఒకటైనటువంటి మా సంఘం కూడా ఎప్పటి నుంచో మా గుర్తింపు కోసం మేము పోరాటం చేస్తున్నాం. అలాగే మేము ప్రభుత్వానికి సహకరిస్తూ రిమోట్ ఏరియాల్లో ఫస్ట్ మమ్మల్ని ప్రాథమిక వైద్యం కోసం ప్రజలందరూ కూడా మమ్మల్ని అడగడం, మేము అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లోని రిమోట్ ఏరియాల్లో పాములు ఈ సంచరించే సమయాల్లో కూడా అసలు దారి కూడా లేని ట్రాన్స్పోర్టేషన్ టైంలో వెళ్ళి మా సభ్యులు ప్రత్యేకంగా వాళ్ళకి ప్రథమ చికిత్స అందించడం. ఎందుకంటే ప్రభుత్వం వారు లోపల ఇంటీరియర్ ఏరియాల్లో అందించడం వాళ్ళకి సాధ్యం కాని పరిస్థితుల్లో మా వాళ్ళు వెళ్ళి చక్కగా ప్రాథమిక చికిత్స అందించి తర్వాత దానికి ఎమర్జెన్సీని తీసుకొచ్చి ప్రభుత్వానికి ప్రభుత్వ హాస్పిటల్లో కానీ పిహెచ్సి సెంటర్లో కానీ అప్పచెప్పడం ఆనవాయితీ. అయితే మేము ఇన్ని కృషి చేసినా కూడా మాకు మిగిలిన పీపుల్లాగే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వాటిని 465 జీవో అని ఇప్పుడు అయ్యి తర్వాత 429 జీవోకి చేస్తున్నారు. అంటే మాకు గుర్తింపాలి. మేమేమి వేరే వృత్తులు ఏం చేయలేము, అలాగని మాకు ఉద్యోగాలు ఏమీ అడగట్లేదు. ప్రభుత్వం వారు మా గురించి ఆలోచించి అసలు వైద్యం ముందుకు వెళ్ళడం కోసం నిజంగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు కనుక అందరూ గవర్నమెంట్ అధికారులు చేయలేరు కనుక మాలాంటి వారిని గుర్తించి మాకు ఉద్యోగాల్లో ఏమీ అవసరం లేదు, మేము వృత్తి పరిరక్షణగా మాకు ఒక సర్టిఫికేట్ ఒకటి ఏదైనా షార్ట్ టర్మ్ కోర్స్ పెట్టి మమ్మల్ని గుర్తించాలని చెప్పి మేము ఎప్పటి నుంచో వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మాకు చిన్న చూపు చూసిన ప్రభుత్వం వారు కానీ ఎవరైనా సరే మా పని మేము చేసుకుంటూ ప్రజలకు మాత్రం మెరుగైన వైద్య సేవలు అందించడం పరిపాటిగా జరుగుతుంది. దయచేసి అతి త్వరలో మాకు ఒక చిన్న న్యూస్ వచ్చింది. దాంట్లో మాకు కంపల్సరీగా అందరికీ అన్ని పథకాలు కరెక్ట్గా ఎలా చేస్తున్నారో మాది కూడా సక్సెస్ చేయమని ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా సంఘం తరఫు నుంచి ఏలేశ్వరంలో ఈరోజు జరుగుతున్న మీటింగ్లో మేము తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. రాష్ట్ర సంఘ సంయుక్త కార్యదర్శిగా ఇనామనస్గా అసలు నా పేరు వెంటనే ప్రతిపాదించేసేవారు. అసలు రాకపోతే అసలు ఎవరు ఒప్పుకుంటారు ఏమనేవారు కాదు. 5 సార్లు చేశాను నేను. అప్పుడు కూడా నేను జిల్లాలో కోశాధికారి చేశాను, జాయింట్ సెక్రటరీ చేసినా కూడా ఏలేశ్వరం మండలం అంటే నాకు ప్రత్యేక అభిమానం. అంటే ఏలేశ్వరం మండలంనే కాదు, ఒక టీం లీడర్ అని ఎవరు చెప్పుకోకర్లా. శ్యామ్ గారు కానీ, బరెన స్మృతి గారు కానీ, ఇంకప్పుడు ఈ జనార్దన వీళ్ళందరూ చేస్తున్నారు, తమ్మరు వీళ్ళందరూ ఎవరైనా అంటే ఫస్ట్ లైన్లో శ్యామ్ గారు ఉంటారు. శ్యామ్ గారు చెప్పగానే ఆయన నించుంటే అసలు ఎందుకు నించున్నాం అని అడగరు, నించుంటారు అందరూ. కూర్చున్నారంటే ఎందుకు కూర్చున్నారని కూడా అడగరు, కూర్చునిపోతారు. నాయకుడని ప్రత్యేకంగా ఎక్కడ ఎవరికి తల మీద రాసిపెట్టి ఉండదు, అది నాయకుడు. ఇది నా ఒక్కడికే కాదు, శ్యామ్ గారికి నా ప్రత్యేక అభిమానం అంటే ఐకమత్యం ఉండాలి. ఈరోజు మన ప్రభుత్వాలు గుర్తించకపోయినా మన వృత్తి పరిరక్షణ కోసం ఒక 100 మంది వెళ్ళాక ఒక ఎంఆర్ఓ దగ్గరకో లేకపోతే కలెక్టర్ గారి దగ్గరకో లేకపోతే మినిస్టర్ దగ్గరకో వెళ్తే ముందు ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో ఆదివారం సుమారు 9 లక్షల విలువైన ముగ్గురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, ఒక మహిళకు వైద్యం చేయించుకునేందుకు ఎల్ఓసి పత్రాన్ని లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు 211 మందికి 2.41 కోట్లు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం
ప్రాధాన్యమిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇంకా నగరంలో సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న వారు 63 మంది ఉన్నారని, ఆ అందరికీ 2 నెలల్లోనే నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆకాంక్ష గారు ట్విన్స్కి జన్మనిచ్చారు. ప్రీమెచ్యూర్ బేబీస్ అవ్వడం వల్ల వాళ్ళకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఆ హెల్త్ ఇష్యూస్ పరంగా ట్రీట్మెంట్ కొరకు 15 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధిని అభ్యర్థించడం జరిగింది. శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి సహాయ నిధికి అభ్యర్థించగా 6 లక్షల రూపాయలు ఈ రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి శాంక్షన్ చేయడం, ఆకాంక్ష గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప అవకాశం. ఇలాగ అనేక మంది తల్లులకు కానీ ఇంటిలో ఉన్నవారికి కానీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూటమి ప్రభుత్వం ఆదుకుంటూ ఉంది. చూడండి, సుమారు 6 లక్షలు అంటే సాయానికి హద్దు అనేది లేని విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే, ఆకాంక్ష గారిలాగా అనేక మంది ఇంకా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించిన వాళ్ళు ఇలాగ ఒక అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం పొంది మీ యొక్క ఇబ్బందుల్ని తొలగించుకునే విధంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ప్రజలందరికీ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఓకే అమ్మా, వెంటనే దీన్ని ప్రొడ్యూస్ చేసేయండి. హాస్పిటల్ ప్రొడ్యూస్ చేసి నేను ఇబ్బంది అయితే నాకు వెంటనే చెప్పండి, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. నా పేరు ఆకాంక్ష అండి. మాది రాజమండ్రి శ్యామలానగర్ 12వ వార్డు ఉంది. నా పిల్లలు ప్రీమెచ్యూర్డ్గా పుట్టడం వల్ల హాస్పిటల్లో 15 లక్షలు అవుతుంది అన్నారు. మేము అంత పట్టుకోలేక ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మేము ఇలా లెటర్ పెట్టుకున్నాము, సీఎం రిలీఫ్ ఫండ్ కని. పెట్టుకున్న తర్వాత సార్ త్వరగా స్పందించి దానికి కావాల్సిన అప్లికేషన్ అది చేశారు. మా పిల్లలకి రిలీఫ్ ఫండ్ అది వచ్చింది, 6 లక్షలు వచ్చింది. ఇంత సాయం చేసినందుకు ఎమ్మెల్యే గారికి, ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సహాయ నిధి నుంచి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 3కి సహాయం అందించడం జరిగింది. 3కి కలిపి సుమారు 2,55,819 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ 3తో కలిపి ఇప్పటికీ నియోజకవర్గంలో 210 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏ రోజు కూడా ఎవరిని ఆదుకున్న పరిస్థితులు లేవు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పేవారు, ప్రతి ఇంటిలో నేను ఒక పెద్దన్న పాత్ర పోషిస్తాను, వాళ్ళ యొక్క సమస్యలు తీరుస్తానన్నారు. దానికి అనుగుణంగా ఈ రోజున కేవలం ఈ యొక్క నియోజకవర్గంలోనే సుమారు 2,35,30,918 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. గతంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించిన సాయం 0, పెద్ద 0. ఇది కాకుండా ఇంకా 63 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ 63 ఫైల్స్ ఒక విలువ 2,70,00,000. ఇంకా సబ్మిట్ చేయాల్సిన ఇంకొక 20-30 ఫైల్స్ ఉన్నాయి. నేను కూడా ఈ సందర్భంగా ప్రజల్ని అభ్యర్థిస్తా ఉన్నాను, ఇది ఒక గొప్ప అవకాశం. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీరు ఉచితంగా వైద్యం అందిస్తా ఉంది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తా ఉంది. అది కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించినవి ఏదైతే ఉన్నాయో, మీరు మీ సొంత డబ్బుతో ఏదైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో ఆ సొంత డబ్బుతో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వారు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధిని పొందండి. ఇది గొప్ప అవకాశం, గొప్ప వరం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న గొప్ప అవకాశం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని
ప్రభుత్వం నుంచి మీరు వెచ్చించిన డబ్బులోంచి 40 నుంచి 50% కేసు బట్టి నిర్ణయిస్తా ఉన్నారు అక్కడ అధికారులు. ఆ సహాయాన్ని మీరు అందరూ కూడా పొందాలని మీ అందరినీ అభ్యర్థిస్తూ అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ ద్వైవార్షిక మహాసభలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూనియన్ నేతల హామీ. ఇది వాట్సాప్ ప్రభుత్వం కాదు, వాటాల ప్రభుత్వం. చంద్రబాబు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం సాధించారన్న కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం. నగరంలో ఇప్పటి వరకు 211 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 2.41 కోట్లు సాయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.